ప్రియమైన దేవుని వర్లారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు, సత్యం గ్రహించండి, సత్యం చోటు ఇవ్వండి దేవుని వర్లారా. మరి ఈరోజు సబ్జెక్ట్ దీని గురించి అంటే బ్రదర్ జాన్ సురేష్ గారి గురించి అండి. జాన్ సురేష్ గారు, అలాగే ప్రసన్న బాబు గారు మాట్లాడిన వీడియో, యేసుప్రభుల వారు బిచ్చగాడు అనే రీతిగా మాట్లాడారు కదండి. దాని మీద జాన్ సురేష్ బాబు కౌంటర్ ఇస్తూ మాట్లాడారండి. అదంతా మీరు విన్నారే. కాకపోతే కొంచెం మరి నేను వినిపిస్తాను, గ్రహించండి. మిత్రులారా, నేను ఇప్పుడు వేరే పని మీద హైదరాబాద్ లో ఉన్నాను. సో మన మిత్రులు కొంతమంది ఒక వీడియో షేర్ చేశారు. అదే మన విజయశాలి గారి పుత్రరత్నం ఉన్నాడు కదా, ఈయన ఆల్రెడీ మనకు తెలుసు దైవ మర్మాలు దేవుని పక్కనే ఉండి సృష్టి రహస్యాలని చెప్తుంటాడు మహామేధావి మేసాల గురవప్ప అని నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఆయనకి ఎన్ని పేర్లు పెట్టారు చూడండి. మిసల గుర్రప్ప, మహావేదవి, ఇంకా జయశాలి పుత్రవిధము ఏదో అన్నాడు. ఈయన చాలా చెప్పు దెబ్బలు తినే దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు పట్ల. అది ఏదో వాక్యం చూపించలేదు, కానీ ఫస్టే చెప్పుతూ కొడుతున్నాడు ఈయన. ఎందుకు కొడుతున్నాడో మరి నాకు తెలియదు. ఇద్దరికి ఏం భాగాలు ఉన్నాయో, మరి ఇద్దరికి ఏం మధ్యలో ఏముందో నాకు తెలియదు. కానీ ఇలా మాట్లాడడం, బైబిల్ దగ్గర వచ్చి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు బ్రదర్ సురేష్ గారు, మీరు గ్రహించాలి. ఎందుకంటే ఈ జనాల్ని ఏం నేర్పాలనుకుంటున్నారు మీరు? ఈ వీడియోలో చూసిన 20 నిమిషాల వీడియోలో మినిమం 10 నిమిషాల వీడియో అతని గురించి తిట్టడము, అతని మీద అసూయ, అతని మీద జాలి అనే పదమే లేకుండా మీరు ఒక ఏమంటారు పగబట్టిన పాములాగా మరి మాట్లాడినట్టుగా నాకు కనిపిస్తుంది బ్రదర్. వినేవారు కూడా కొంచెం గ్రహించండి ఎలా మాట్లాడుతున్నారు ఈయన. ఆ సబ్జెక్టే, ఈ మాటలు రావద్దు కదా. సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ మాటలు రావద్దు కదా. అది కాదు ఇది అని చెప్పాలి, కానీ ఇది ఏంటి పర్సనల్ విషయాల్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు బ్రదర్, గ్రహించండి. కొన్ని వచనాలు అపార్థం చేసుకోవడం వల్ల ఆయన తక్కువగా మాట్లాడుతున్నారు అనుకున్నాను. వీళ్ళు యెహోవా సాక్షుల కంటే కూడా చాలా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఇప్పుడు చూడండి, లోకల్లో ఒక సామెత ఉంది, ఏమనంటే మనుషుల్ని తొక్కుకుంటూ పైకి వెళ్ళాడు అనే మాట ఉంటుంది. పర్సనల్ విషయాల్లో మాట్లాడాను అనుకోండి, ఇది కూడా దానికే వర్తిస్తుందని నా యొక్క మనవి బ్రదర్. తొక్కుకుంటూ వెళ్ళకండి, అర్థమైందా? సత్యం చెప్పుకుంటూ వెళ్ళండి. సత్యం చెప్పుకుంటూ వెళ్తే మీరు పైకి వెళ్ళలేరు, తొక్కుకుంటూ వెళ్తేనే వెళ్తారు. కాబట్టి మీరు తొక్కుకుంటూ వెళ్ళకండి. తొక్కుకుంటూ వెళ్తే నాదే సత్యం అని చెప్పకండి. ఏదంటే చెప్పుకుంటూ వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు అడగరు. నాది సత్యము, ఎదుటివాడిది సత్యం కాదంటే ఇలా మేము వస్తాం. ఎందుకు వస్తామంటే వాక్యం బట్టి వస్తాం. మేము పర్సనల్గా రామండి, వాక్యం బట్టి వస్తాం. ఎందుకంటే నీ ఆస్తి నేను తీసుకోవట్లేదు, మా ఆస్తి మీరు తీసుకోవట్లేదు. కాబట్టి ఎవరైనా సరే సత్యము తెలుసు అనే వారికి నా యొక్క ఇది ఉంటుందండి, అది వాక్యాన్ని ఖండించడానికి మాత్రమే. వాక్యం నీది కరెక్ట్ కాదు అనే రీతిగా చెప్పడానికి మాత్రమే నేను వీడియో చేస్తాను. ఓకేనా బ్రదర్? నీ పర్సనల్ విషయాల్లో నేను తల దూర్చాను. మీరు ఏమైనా చేసుకోండి, కానీ నిధులు అయితే చాలా మట్టు మీరు అతనికి ఏమంటారు బాగా తిట్టినట్టుగా ఉంది. బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, ఇది కూడా తిట్టలేదు. ఓకేనా? వినండి, అతని మాటలు వింటే చెప్పుకు పెంటరాసి కొడతారు ఎవరైనా క్రైస్తవులు వింటే. ఎందుకంటే తెలుగు పట్ల, బైబిల్ యొక్క పరిభాష పట్ల, ఒక్కొక్క వచనాన్ని దాన్ని వెనుకున్నటువంటి అర్థం పట్ల కనీసం అవగాహన లేనటువంటి బుద్ధిహీనులు బైబిల్ పెట్టుకొని, యూనివర్సిటీలు పెట్టుకొని ప్రపంచానికి తగుదనమ్మా బైబిల్ని బోధిస్తానని చెప్పి బయలుదేరితే చూడండి ప్రియమైన వాళ్ళరా, చాలా చెప్పాడు, అవన్నీ ఏం చెప్పుకుంటూ కూర్చుందాం. కానీ ఇప్పుడు ఆయనతో చాలా తిట్టారు బ్రదర్ జాన్ సురేష్ గారు. మీకే ఇది ఈ వీడియో ఏమని అంటే చూడండి, ఎవరు ప్రసన్న బాబు గారు ఏం చూపించారు వాక్యం అంటే, యేసు ప్రభుల వారు దేవుణ్ణి అడుక్కున్నాడు. ఓకేనా బ్రదర్? ఏదైనా అందరు గ్రహించండి, యేసు ప్రభుల వారు దేవుణ్ణి అడుక్కున్నారు. అడిగారా లేదా అంటే అడుక్కున్నారు అనగానే బిచ్చగా అడిగా వస్తుంది, కాబట్టి మీకు తేడా కనిపించవచ్చు. వేడుకున్నారా లేదా, ప్రార్థన చేశారా లేదా అంటే, ఎవరు బైబిల్ పట్టుకొని వచ్చిన వారు ఎవరు అడిగినా ఖచ్చితంగా ఆయన వేడుకున్నాడు, ప్రార్థన చేశారు అని చెప్పక తప్పదు. ఇది రుజువు, ఫిక్స్. రెండవదిగా ఇది వేడుకోవడం కాదురా అయ్యా, ఇది తండ్రి దగ్గర కుమారుడు తీసుకునే హక్కు అన్నారు. ఓకేనా? ఇది ఇద్దరికి తేడా ఉన్నవే. ఈయన హక్కు అంటుండు, ఆయనేమో అడుక్కుంటుండు అన్నాడు.
ఈయన హక్కు, ఇప్పుడు తండ్రి నా కుమారుడు ఉన్నాడండి, నేను నాది ఏదైనా ఆయనకు హక్కు కదా అనే రీతిగా బ్రదర్ మాట్లాడారు. ఎవరు? ఈ సురేష్ బ్రదర్. లేదు లేదు, తండ్రి దగ్గర అడుక్కున్నాడు అని ఈయన చెప్పాడు. ఇప్పుడు తండ్రి దగ్గర ఈయన అడిగాడా లేదా అంటే ఖచ్చితంగా ఉన్న రుజువులు చాలా ఉన్నాయి. నేను చూపిస్తా, బైబిల్ చదివే వాళ్ళందరూ. అడుక్కున్నాడో అని కాదు, వేడుకున్నాడా లేడా? వేడుకున్నాడు. అడిగాడా లేదా? అడిగాడు. రెండు ఒకటే వస్తాయండి. వేడుకున్నాడు, అడుక్కున్నాడు, ప్రార్థన మూడు ఒకటే. కావాలంటే రుజువు ఇస్తాను నేను. అయితే యేసుప్రభుల వారు అడిగింది గ్యారంటీ. ఇప్పుడు తండ్రి దగ్గర అడుక్కున్నాడు కదా ఆయన, అది అడగడం కాదు, తన సొంతమే అనే రీతిగా ఎవరు చెప్తున్నారు? మన జాన్ సురేష్ బ్రదర్ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? అడుక్కునే వ్యక్తి. ఏమడుగుతాడండి? తనకు అవసరమైనది అడుగుతాడు. ఓకేనా? తనకు అవసరమైనది అని అడుక్కుంటాడు. అడుక్కున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? తనకి ఏది కావాలో అడుక్కుంటాడు, ఎవరి దగ్గరనే అడుక్కుంటాడు. అడగడం ఒకటి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తామండి. ఎవరిని అడుగుతాము? యేసుప్రభుని పక్కన పెట్టండి, మనం ప్రార్థన చేస్తాం. దేవుణ్ణి అడుగుకుంటున్నావా? ఇలా మీరు అడుగుకుంటున్నారు అంటారు, ప్రార్థన చేస్తున్నా అంటారు. మీరు వేడుకుంటా అంటున్నారు, ప్రార్థన చేస్తున్నా అంటున్నారు. నేనేమంటున్నాను? మీరు అడుగుకుంటున్నారంట. యేసుప్రభు అయితే సొంత అబ్బా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే అడుకోవడమే కదా. ఇప్పుడు అడుక్కోవడము, ఆ భిక్షగాడు అడుక్కోవడము, మనం అడుక్కోవడం ఒకటే కదా. అంటే మనము ఒకటే కదా, సేమే కదా, సేమే. ఓకేనా? అంటే నేనేమంటానంటే, ఈ బిచ్చగాడు అని ఎందుకు తీసేస్తున్నారు బ్రదర్? బిచ్చగాడు అంటే మంచి స్థాయి అతనిది. ఏ తప్పు చేయని స్థాయి అని తెలుసా ఆయనకి? ఆయనకి తప్పులు ఉండవు చాలా మట్టుకు. ఆయనకి ఎందుకు చెత్తగా తీసేస్తున్నారు? లాజరు ధనవంతుడు స్టోరీ ఉంది కదండి, లూకాసువార్త 16వ అధ్యాయంలో ఉంది కదా. ధనవంతుడు అబ్రాము రొమ్మున కొనిపోబడను. అంత గొప్ప పనికి భిక్షగాడు అని పేరు ఎందుకు పెడుతున్నారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన అడుక్కునేవాడే, మనము దేవుని దగ్గర అడుగుతున్నాం. అంతెందుకంటే మనం జాబ్కి వెళ్తాం, ఎక్కడన్నా జాబ్ అడుకుంటామా? అడుకుంటున్నాం కదా వేరే దగ్గర. వాళ్ళు అడుకుంటున్నారు, మనం అడుకుంటున్నాం. వేడుకోవడం కాదు, అడుకోవడమే. అది కూడా ఆయన కూడా వేడుకుంటున్నాడు. అయ్యా వేడుకుంటున్నాడు కదా. అడుకోవడం ఎందుకు చెప్తున్నారు? అయ్యా 10 రూపాయలు, అయ్యా 2 రూపాయలు. అడుకోవడం ఎందుకు? వేడుకుంటాడు కదా ఆయన కూడా. రెండు ఒకటే కదా, ఒకటే. ఇప్పుడు ఒక వాక్యం చూద్దామండి. మనము అడుక్కునే వారమే, ఆ అడుక్కునేవారు, ఇద్దరు ఒకటే స్థాయి. ఓకేనా? ఒకటే స్థాయి అయినప్పుడు ఇక్కడ వాక్యం ఒక వాక్యం చెప్తుంది. ఒక్క వాక్యం మీకు చాలు అనుకుంటున్నాను, సత్యం గ్రహించే వారికి చాలు. చూడండి ఏముందంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 వచ్చినామండి. పౌలు గారు నీతిమంతులకు రాస్తున్నాడండి. పౌలు గారు నీతిమంతులకు, కొరింథీయులు నీతిమంతులు ఉన్నారు, వాళ్ళకి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటున్నాడు. అంటే ఆయన చేసిన త్యాగాలు మీకు తెలుసు కదా అంటున్నాడు. అని చెప్పి ఏమంటున్నాడు? ఆయన ధనవంతుడై ఉండి, అంటే ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు కాదు, యేసుప్రభుగా ఉన్నప్పుడు కాదు, అంతకుముందు ధనవంతుడేనా? మీరు చెప్పినట్టుగా ధనవంతుడై ఉండి తన దరిద్రము వలన ధనవంతులు కావాలనని. ఎవరు? ఈ మనం అడుక్కునే మనము, లేదా వేడుకునే మనం దరిద్రులమంట. దరిద్రులు ధనవంతులు కావాలని ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడాయను. దరిద్రులని ధనవంతులు చేయాలని ధనవంతుడిగా ఉన్న దేవుడు దరిద్రుడాయను అని చెప్తుంది. అంటే ఆయన కూడా అడుక్కునే స్థితికి వచ్చాడని చెప్తుంది ఇక్కడ బైబిల్. ఇది మీరు గ్రహించారా బ్రదర్? యేసు ప్రభు దేవుని స్థాయి వేరు, మనిషి స్థాయి వేరు. మనిషి స్థాయి మొట్టి బొమ్మ విగ్రహము. దేవుని స్థాయి శక్తి, సర్వము సృష్టించిన దేవుడు. అంటే దేవుని స్థానం వదులుకున్నాడు బ్రదర్. మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఫిలిప్పీలకు, కొలసీలకు చెప్తుంది కదా, తన్ను తాను రిత్తునిగా చేసుకొనేను. ఏం చేసుకున్నాడు? తను రిత్తిని చేసుకున్నాడు బ్రదర్. దేవుని స్థానం పోగొట్టుకున్నాడు. ఆయన మనిషిగా ఉంటున్నాడు. అంటే ఒక శిల్పి, అంటే ఒక విగ్రహము. మనమంతాము మట్టి బొమ్మలు. అలా బొమ్మ అయ్యాడు ఆయన. బొమ్మ అయ్యాడు కాబట్టి అడుగుకుంటున్నాడు. తండ్రి దగ్గర అడుగుతున్నాడు, ఎవరి దగ్గర అడగట్లేదు. అందుకే ఆయన ప్రియకుమారుడు ఎందుకు అయ్యాడు అంటే, తన్ను తాను దేవుడిగా ఉండకుండా మనిషి దేవుని తండ్రి పని నెరవేర్చడానికి మనిషిగా వచ్చినందుకు ఆయనకు దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు తెలుసా. అలాగే మనం కూడా అలా ఉండాలంటే ఏమని? ఉన్న ఆస్తిని పేదలకు పంచిపెట్టి మనం కూడా వారికి పైకి తేవాలని. అందుకే ధనవంతుడు
వచ్చి ప్రభువా నాకు ఏమైనా కొదువుకున్నదా దేవుని రాజ్యంలో చేరాలంటే చెప్పమంటే దేవుడు యేసుప్రభుల వారు ఏమంటారు, నీ దగ్గర ఆస్తి కొదువుకున్నది పంచిపెట్టి రమ్మన్నాడు కదా. మరి పంచి పెట్టాలి కదా, పంచి పెట్టకుండా వదిలిపోయాడు. అంటే దరిద్రుడుగానే ఉంటున్నాడు, ధనవంతుడు ఎదుగుతున్నాడు. అంటే ధనవంతుడు ఇస్తే ధనవంతుడు ఆ దరిద్రుడిని పైకి లేపితేనే కదా దరిద్రుడు లేస్తాడు, ధనవంతుడు అవుతాడు. అంటే ధనవంతుడు దరిద్రుని ఇచ్చేసి పైకి లేస్తున్నాడు అని అర్థం. ఈ న్యాయంగా బతుకుతాడు, వీడు తప్పు చేయడం తెలియదు, మోసం చేయడం తెలియదు, ఎవరిని పాడు చేయడం తెలియదు. అంటే కొన్ని ఒక్కొక్కరు చేస్తారేమో, కానీ వాళ్ళకు జాగ్రత్తలు ఉంటాయి. అడుక్కోవడానికని ఇష్టపడతారు, కానీ తప్పుడు పనులు చేయలేక ఇష్టపడరు. దరిద్రులు ఉండొద్దని దేవుడు, అడుక్కునేవాడు ఉండొద్దని దేవుడు ఆలోచన. ఎన్ని రాజులు వచ్చినా, ఎంత మంత్రులు వచ్చినా, ఎంతమంది ప్రధానులు వచ్చినా, ఎంతమంది సీఎంలు వచ్చినా ఎవ్వరు మార్చలేరు. యేసుప్రభుల వారు రెండో రాకడ వచ్చిన తర్వాత మార్చబోతున్నాడు. ఆకలి దప్పులు వారు ధనులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడవారు ధనులు, వారు ఓదార్చబడుదురు. ఆకలి దప్పులు గల వారు ధనులు, వారు తృప్తిపరచబడుదురు. ఎప్పుడు దేవుడు వచ్చాక. అందుకే కదా ఆయన ధనవంతుడు ఉన్న ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులకి చేస్తున్నాడు. ఇది బ్రదర్. కాబట్టి ఆయన స్థాయి ఉన్న స్థాయే, మన కోసము లేని స్థాయికి వచ్చి ఆయన కూడా ఎదుగుతున్నాడు, మనల్ని ఎదిగిస్తున్నాడు. ఇది ఇక్కడ సబ్జెక్ట్. అంతేకాని అడుక్కుంటున్నాడు, అడుక్కునేవాడు ఇది కాదు. అడుక్కునేవాడికి చీపు చేయకండి. ఒక్కళ్ళు అడుక్కునేవాడు ఒక్కడు ఉండకూడదనే దేవుని చిత్తం. మీరు వానికి అడుగుకున్నవానికి చీపుగా తీసిపడేస్తే ఎట్లా బ్రదర్? కాబట్టి అందరిది ఒకటే స్థాయి. మనలందరినీ యేసు ప్రభుల వారు, దేవుని కుమారుడైన యేసు ప్రభుల వారు వచ్చి దరిద్రుడిగా వచ్చి మనల్ని పైకి లేవనెత్తున్నాడు, మనము ధనవంతులుగా చేస్తున్నాడు. ఇది కాబట్టి గ్రహించాలని మనవి. యేసు ప్రభుల వారు బిచ్చగాడు వేడుకున్నాడు, అడుక్కున్నాడు ఒకటే. మనము జాబులు అడుక్కుంటాము, దేవుణ్ణి అడుక్కుంటాము, దేవుని ప్రార్థన చేస్తాం, మూడు ఒకటే. అలాగే యేసు ప్రభులు కూడా తండ్రిని ఆయనకు అవసరమైంది అడిగారు. ఇది అడుక్కోవడం తప్పేమీ కాదు. అడుక్కోవడమా, బిచ్చగాడు, అది బిచ్చగాడు పని, ఇలాంటివి మీ దృష్టిలో పెట్టుకోకండి. ఎందుకంటే మీ ఊహలో దేవుని ఊహలు ఒకటి కాదు. మన ఊహను బట్టి చెప్పొద్దు. బైబిల్ ఏదుందో చెప్పాలి. అడుక్కోవడం తప్పు కాదు. యేసు ప్రభుల వారు అడిగారు, తండ్రిని అడిగారు. ఎవరైనా సరే లేనిదే ఎదుటి ఉన్న దగ్గర అడుగుతారు. అది అప్పైనా సరే, మళ్ళీ ఒకటైనా సరే. అలాగే యేసు ప్రభు దగ్గర లేదు అంటే అంతకుముందు ఉండేది లేదు, ఇప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు ఉన్నప్పుడు లేదు, తర్వాత పొందుకున్నారు. ఇది ఇక్కడ సబ్జెక్ట్. అప్పుడు లేరు, ఇప్పుడు వచ్చారు, మనిషిగా వచ్చారు, ఇప్పుడు లేదు, తర్వాత పొందుకున్నారు. ఇది ఇక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నా మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంతేగాని ఎవరో ఏదో ఒకటి చెప్పేసిన మాట అని చెప్పి ఆ దరిద్రుడు ఈ దరిద్రుడు అన్నదు. నేను చెప్పేది ఏంటిదంటే యేసు ప్రభుల వారు ఉన్నవారు తన్ను తాను పుట్టారండి. తండ్రి కనలేదు ఆయనకి. ఉన్న వ్యక్తి పుట్టాడు, తన్ను తాను పుట్టాడు. తండ్రి కన్నాడని ఎక్కడ ఉండదు. కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత నా తండ్రి అని చెప్పాడు, కానీ తండ్రి చెప్పలేదు కన్నాడని. యేసు ప్రభుల వారు కూడా చెప్పలేదు తండ్రి కన్నాడని. నాకు తండ్రి ఉన్నాడని చెప్పారు, అంతే. కాబట్టి యేసు ప్రభుల వారు జగత్ పునాది ముందే పుట్టారు. ఉన్న వ్యక్తే పుట్టారు. ఉన్న వ్యక్తి ఎలా పుట్టాలో ఫస్ట్ నేర్చుకోండి. ఏమని అంటే నికోదేము, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. నికోదేము అనే వ్యక్తిని తన్ను తాను జన్మించాలి. ఒకడు ఉన్న వ్యక్తి జన్మించాలి. అది జన్మం. తల్లి గర్భంలో పుట్టింది జన్మం కాదు. కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తి జన్మించాడు, నిత్యుడు ఆయన పుట్టాడు. రెండు ఉన్నాయి. కాబట్టి రెండు అనగానే ఇవి రెండంచెల ఖడ్గం అండి. రెండు మాటలు చాలా ఉంటాయి. దాన్ని రెండంచెల ఖడ్గం అంటారు. మీరు చాలామంది అంటారు దాన్ని నరుకుతుంది, కోస్తుంది, ఇదే గ్రంథం పెద్దది అన్నిటికీ. ఇది కాదు. దేవుడి మీద మనం అందరం ఎంత అండి, చీమలు లాంటి వరం. ఒక్క తొక్కేస్తే మొత్తం ముక్కలు అయిపోతాం. అలాంటిది ఆయన మీతో ఎందుకు పోటీ పడతాడు? ఖడ్గము దంచి కోసేస్తాడు, నరికేస్తాడు, అలా ఎందుకు చేస్తాడు? అది కాదని చిత్తం. రెండంచెల ఖడ్గం అని బైబిల్ దేని గురించి చెప్తుందంటే రెండు మాటలు ఉంటాయి. యేసుప్రభులో మనిషి అని ఉంటుంది, యేసుప్రభులో దేవుడు అని ఉంటుంది. యేసుప్రభులు నిత్యుడని ఉంటుంది, యేసుప్రభులు పుట్టాడని ఉంటుంది. చాలా ఉన్నాయి, ఒకటి కాదు, చాలా మాటలు ఉన్నాయి. నేను చూపిస్తా. అందుకే ఒకడు అదంటాడు, ఒకటి ఇదంటాడు.
ఎందుకంటాడంటే వీరు తెలియకుండా పెట్టాడు దేవుడు. చాలామందికి తెలియకుండా పెట్టాడు. అది బైబిల్. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అడుక్కోవడం తప్పు కాదు. ఇందులో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా జాన్ సురేష్ గారిది మాట తీరు సరిగా లేవని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బ్రదర్, మీరు వాక్యం పట్టి ఖండించండి, తప్పులేదు బైబిల్ దగ్గరికి వస్తే. కానీ పర్సనల్ విషయాల్లో మాట్లాడి అవమానపరచొద్దు ఎదుటి వ్యక్తికి. ఎందుకు అవమానపరచొద్దంటే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దన్నాడు. మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దంట. కాబట్టి మన వల్ల ఒకరు మెప్పు పొందాలి తప్ప మన వల్ల ఒకరు పాడైపోదు బ్రదర్. దీన్ని బట్టి మీ మాట తీరు సరి లేదని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను సురేష్ బ్రదర్. అది ఇంకొకసారి వాడొద్దని నా మనవి. అయితే మరి చూడండి, ఇక దేవుని చిత్తం అయితే మీ అందరికీ సత్యం బయలుపరచును గాక. అందరికీ వందనాలు.